Good afternoon to all. Today we discuss the topic is Introduction of MS Excel. Okay, we will present the PowerPoint presentation. Ma, are you hear my voice? Yes, sir. Yes, sir. Okay, visible the screen or not? Screen కనిపిస్తుందా? Okay, first MS Excel. So MS Excel stands for Microsoft Excel. Okay, Excel is a electronic spreadsheet. Excel is a electronic spreadsheet. Okay, na Excel is also known as a electronic spreadsheet. So MS Excel ని ఏమని పిలుస్తామంటే ఎలక్ట్రానిక్ స్ప్రెడ్షీట్ అని కూడా చెప్తాం. ఏ స్ప్రెడ్షీట్ ఆర్ వర్క్షీట్ స్టోర్స్ ద ఇన్ఫర్మేషన్ ద మెమొరీ ఆఫ్ కంప్యూటర్ పర్ఫార్మ్స్ డేటా మ్యానిపులేషన్ అండ్ డిస్ప్లే రిజల్ట్స్ క్విక్లీ. సో ఈ స్ప్రెడ్షీట్ వర్క్షీట్ అనేది ఏం డేటాను స్టోర్ చేస్తుంది అన్నట్లయితే ఇట్ విల్ స్టోర్ ద ఇన్ఫర్మేషన్ మెమొరీ ఆఫ్ ది కంప్యూటర్ పర్ఫార్మ్స్. కంప్యూటర్ అనేది ఏ వర్క్ అయితే చేస్తుందో దట్ ఈస్ డేటా మ్యానిపులేషన్ అండ్ డిస్ప్లే రిజల్ట్స్ క్విక్లీ. సో డేటాని ఈజీగా మ్యానిపులేట్ చేసి త్వరగా రిజల్ట్స్ అందిస్తుంది. ఓకేనా, సో అందుకే దీనికి ఎలక్ట్రానిక్ స్ప్రెడ్షీట్ అని అంటున్నాం. సో MS Excel was developed in Microsoft Corporation. సో MS Excel ని ఎవరు డెవలప్ చేశారు? మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ అనే సంస్థ డెవలప్ చేసింది. ద స్ప్రెడ్షీట్ అప్లికేషన్ ఇన్క్లూడ్స్ ప్రిపరేషన్ ఆఫ్ రిపోర్ట్స్. దీంట్లో ఏమేమి మెయిన్గా ఈ స్ప్రెడ్షీట్ వల్ల యూజ్ ఏంటి అన్నట్లయితే ప్రిపరేషన్ ఆఫ్ రిపోర్ట్స్, ఇన్వెస్ట్మెంట్ అనాలసిస్ అండ్ ప్రొడక్షన్ అనాలసిస్. ఓకేనా, మెయిన్గా రిపోర్ట్ అనేది ఏంటి అన్నట్లయితే సమ్ కంపెనీస్ ఉంటాయమ్మా. సో ఆ కంపెనీస్ యొక్క డేటాని ఎంటర్ చేయాలన్నట్లయితే అప్పుడు ఏం కావాలంటే రిపోర్ట్స్ అనేటివి కావాలి. రిపోర్ట్ అనేది ఏంటి అన్నట్లయితే సింపుల్గా రిపోర్ట్ అండ్ మీన్స్ ఏ రిపోర్ట్ ఈజ్ ఏ డిస్ప్లే ఆన్ ది డేటా ఆర్ ప్రింట్ ఆన్ ది డేటా. డేటాని ఈజీగా డిస్ప్లే చూపించడం కోసం, ప్రింట్ తీసుకోవడం కోసం ఈ రిపోర్ట్స్ అనే వాటిని యూజ్ చేస్తాం. ఓకేనా, సో ఈ స్ప్రెడ్షీట్ అప్లికేషన్ ఇన్క్లూడ్స్ పర్ఫార్మ్స్ ఆఫ్ రిపోర్ట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అనాలిసిస్ అండ్ ప్రొడక్షన్ అనాలిసిస్. సో MS Excel ఈజ్ ఆల్సో యూజ్డ్ టు పర్ఫార్మ్. ఈ MS Excel యూజ్ చేయడం వల్ల మనకి ఏంటి అడ్వాంటేజ్ అన్నట్లయితే ఫైనాన్షియల్ అనాలిసిస్, సేల్స్ అనాలిసిస్, ప్రాఫిట్ అండ్ లాస్ అనాలిసిస్, మ్యాథమెటికల్ అనాలిసిస్, స్టాటిస్టికల్ అనాలిసిస్. సో ఇవన్నీ కూడా డేటాని ఎంటర్ చేయాలనుకున్నట్లయితే ఫైనాన్షియల్ పరంగా కానీ, సేల్స్ పరంగా కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, మ్యాథమెటికల్ సంబంధించిన కానీ, స్టాటిస్టికల్ అనాలిసిస్ కానీ ఇవంతా క్యాలిక్యులేషన్ చేయడం కోసం. అనాలిసిస్ మీన్స్ క్యాలిక్యులేషన్. ఓకేనా, సో MS Excel is a electronic spreadsheet. Spreadsheet or worksheet stores information the memory computer to perform data manipulation and display the data results quickly. We can enter the data into the worksheet to perform calculation and generate graphs and charts. ఓకేనా, సో వీ కెన్ ఎంటర్ ద డేటా ఇంటూ ది వర్క్షీట్. ఎప్పుడైతే మీరు వర్క్షీట్లో డేటాను ఎంటర్ చేస్తారో ఆటోమేటిక్లీ వీ కెన్ క్యాలిక్యులేట్ అండ్ జనరేట్ గ్రాఫ్స్ అండ్ చార్ట్స్. సో అది డేటాను ఏ రూపంలో చూపిస్తుంది? గ్రాఫ్స్ రూపంలో కానీ, చార్ట్స్ రూపంలో కానీ డిస్ప్లే చేయడం కోసం యూజ్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ ఎక్సెల్స్ బేసిక్ ఫైల్ ఫార్మాట్ ఈజ్ ఏ వర్క్ బుక్. సో MS వర్డ్లో ఎక్సెల్ని ఏ విధంగా ఎక్సెల్ ఏ రూపంలో MS వర్డ్లో ఒక ఫైల్ యొక్క ఫార్మాట్ ఏ రూపంలో ఉంటుంది అన్న? డాక్యుమెంట్స్ రూపంలో ఉంటుంది. అదే ఎక్సెల్లో ఏ రూపంలో ఉంటుందంటే బుక్ రూపంలో ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను MS వర్డ్ ఓపెన్ చేస్తున్నాను, చూడు. ఓకేనా, ఇక్కడ ఫార్మాట్ ఎక్కడుంది? డాక్యుమెంట్ 1 అని ఉందా? కనిపిస్తుందా మీకు స్క్రీన్? ఏముంది? డాక్యుమెంట్ అని. డాక్యుమెంట్స్ రూపంలో డేటా అనేది ఆ ఫైల్ అనేది డాక్యుమెంట్ రూపంలో స్టోర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్ ఓపెన్ చేద్దాం. ఏ రూపంలో ఉందమ్మా ఎక్సెల్? బుక్. అవునా,
సో ఆ ఫైల్ యొక్క ఫార్మాట్ అనేది ఏదైనా ఎంఎస్ వర్డ్ లో అయితే కనుక డాక్యుమెంట్స్ రూపంలోను, ఎక్సెల్స్ లో అయితే కనుక బుక్స్ రూపంలో బుక్ 1, ఇక్కడ డాక్యుమెంట్ 1. ఓకేనా. బుక్ అనేది ఏంట్రా అంటే, అందుకే దీన్ని ఈ ఎంఎస్ ఎక్సెల్ ఏమని పిలుస్తామంటే ఇట్ ఈస్ ఏ స్ప్రెడ్ షీట్ ప్రోగ్రామ్. ఇట్ ఈస్ ఏ స్ప్రెడ్ షీట్ ప్రోగ్రామ్. షీట్ అనేది ఏంట్రా అన్నట్లయితే కలెక్షన్ ఆఫ్ షీట్స్ ఈజ్ నోన్ యాజ్ ఏ బుక్. ఓకేనా. ఇక్కడ షీట్ 1, షీట్ 2, షీట్ 3 అని కనిపిస్తున్నాయా? ఓకేనా. సో కలెక్షన్ ఆఫ్ షీట్స్ ఈజ్ నోన్ యాజ్ ఏ బుక్. ఓకేనా. సో ఆ ఫైల్ యొక్క ఫార్మాట్ ఏ విధంగా ఉంటుందంటే బుక్స్ రూపంలో ఉంటుంది అన్నాడు. ఎక్సెల్ వర్క్ బుక్ కెన్ స్టోర్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాజ్ ఇట్ హ్యాస్ ఎ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఇన్ ఏ షీట్. So number of rows, columns in a sheet. So for example, how to open a MS Excel. MS Excel ని ఏ విధంగా ఓపెన్ చేస్తామన్నట్లయితే బేసిక్లీ 3 టైప్స్ గా ఓపెన్ చేయొచ్చు. 3 స్టెప్స్ ద్వారా ఓపెన్ చేయొచ్చు. ఫస్ట్ మెథడ్ ఏంటంటే స్టార్ట్ బటన్ క్లిక్ చేసి, ఓకేనా. సో స్టార్ట్ బటన్, టు క్లిక్ ది స్టార్ట్ బటన్ అండ్ choose the MS Office, and click the Microsoft Office Excel 2007. Okay na, the MS Excel window will be appear. Okay na. So this is the first method. Click the start button and choose the MS Office and select the Microsoft Office Excel 2007. So the first method. Next, second method, how to open in MS Excel. Second method enti, click the start button and type your, that is run. Choose the run option. ఓకేనా. సో ఈ రన్ ఆప్షన్ కి షార్ట్ కట్ కి ఏంటంటే విండోస్ కీబోర్డ్ లో ఉన్నటువంటి విండోస్ ప్లస్ ఆర్ 2 ప్రెస్ చేసిన రన్ డైరెక్ట్ గా వస్తుంది. ఓకే, విండోస్ ప్లస్ ఆర్. ఓకేనా. ఇక్కడ మీరు ఏం టైప్ చేయాలంటే ఓన్లీ ఎక్సెల్, డస్ నాట్ టైప్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్. ఎంఎస్ ఎక్సెల్ అని టైప్ చేయదండి, ఎక్సెల్ అని టైప్ చేయండి చాలు. The MS Excel window will be appear. Second method, స్టార్ట్ బటన్ లోకి వెళ్ళి ఇక్కడ సర్చ్ బాక్స్ లో విండోస్ ఎక్స్పీ లో కానీ వాట్ ఎవర్ మేబీ ఇక్కడ సర్చ్ బాక్స్ లో రన్ లేకి వెళ్ళి రన్ అని టైప్ చేయాలి. రన్ అని టైప్ చేసి రన్ లేకి వెళ్ళి ఎక్సెల్ అని టైప్ చేసినట్లయితే మీకు ఎంఎస్ ఎక్సెల్ అనేది విండో విల్ బి అపియర్. నెక్స్ట్ థర్డ్ మెథడ్, ఇక్కడ ఎవ్రీ విండోస్ 7, విండోస్ 8, విండోస్ 10, విండోస్ 7 నుంచి తర్వాత ఉన్నటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైనా కానీ కింద ఏముంటుంది అంటే సెర్చ్ బాక్స్ ఉంటుంది. ఈ సెర్చ్ లోకి వెళ్ళి ఎక్సెల్ అని టైప్ చేసినా చాలు. ఇంకా సింపుల్ మెథడ్ కనిపిస్తుందమ్మా? కనిపిస్తుందన్నా అమ్మాయిలు? ఓకేనా. సో ఎంఎస్ ఎక్సెల్, ద ఎంఎస్ ఎక్సెల్ విండో విల్ బి అపియర్. సో 3 స్టెప్స్, 3 మెథడ్స్ అనేది యూజ్ చేస్తాం. సో దీంట్లో తీసుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ చూడు, ఇడుందా. సో దీన్ని ఏమంటామంటే దిస్ ఈస్ ద ఎంఎస్ ఎక్సెల్ విండో విల్ బి అపియర్. సో దిస్ ఈస్ ద టైటిల్ బార్ అండ్ దిస్ ఈస్ ద మెనూ బార్ అండ్ దిస్ ఈస్ ద నేమ్ బాక్స్. సో దీన్ని ఏమంటామంటే నేమ్ బాక్స్. ఈచ్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ B1, B2. సో దిస్ ఈస్ ద నేమ్ బాక్స్, దిస్ ఈస్ ద ఫార్ములా బార్. అదే ఎంఎస్ వర్డ్ లో అయితే లాగానే టైటిల్ బారు, మెనూ బారు, కింద ఏముంటుందంటే ఫార్మాటింగ్ బార్స్ ఉంటాయి, అక్కడ రూలర్స్ ఉంటాయి. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఎంఎస్ వర్డ్ లో ఏమున్నాయి, ఇక్కడ రూలర్స్ ఉన్నాయి. మరి ఇక్కడ ఏమున్నాయి,
ఓకేనా చూస్తున్నాను. సో ఇవేనంటే అలైన్మెంట్స్ యొక్క రూలర్స్, ఒక పేజ్ని ఏ విధంగా అలైన్ చేయాలని చెప్పేటువంటి రూలర్స్ ఉంటాయి. ఈ ఎక్సెల్లో అయినట్లయితే ఇక్కడ ఏముంటుంది అంటే నేమ్ బాక్స్ ఉంటుంది, ఇక్కడ ఉండేది ఫార్ములా బార్ అంటాం. ఓకేనా. సో దీన్ని తీసుకున్నట్లయితే ఫస్ట్ టైటిల్ బార్ అంటే ఏమి, టైటిల్ ఆన్ ది కరెక్ట్ పేజ్, టైటిల్ ఆన్ ది డాక్యుమెంట్ ఈజ్ నోన్ యాజ్ ఏ టైటిల్ బార్. ఇట్ రిప్రజెంట్స్ టైటిల్స్, నేమ్స్. ఓకేనా. సో ఏం రిప్రజెంట్ చేస్తుంటే టైటిల్స్ అండ్ టైటిల్, ఇట్ రిప్రజెంట్స్ టైటిల్ ఆన్ ది ఎంఎస్ ఎక్సెల్ ఓ డాక్యుమెంట్. ఓకేనా. ఎక్సెల్ యొక్క డాక్యుమెంట్ యొక్క టైటిల్స్ని రిప్రజెంట్ చేసేది ఏంటంటే టైటిల్ బార్. ఇట్ కంటైన్స్ యాక్సెస్ టూల్ బార్, యాక్సెస్ టూల్ బార్, దీన్ని ఏమంటామంటే యాక్సెస్ టూల్ బార్స్ అంటాము. ఈ యాక్సెస్ టూల్ బార్ అనేది ఏంటి అన్నట్లయితే ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకు ఇక్కడ కనిపిస్తున్న బటన్స్ ఏవైతే ఉన్నాయో వాటి టిక్ మార్క్లు ఉంటాయి. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ అనే బటన్ కావాలి. సో ద ఓపెన్ విండో విల్ బి అపియర్, ఓపెన్ బటన్ విల్ బి అపియర్. ఓకేనా. సో దీన్ని ఏమంటామంటే యాక్సెస్ టూల్ బార్ అంటాం. సో ఇక్కడ ఉన్నటువంటి దీన్ని ఏమంటామంటే మినిమైజ్, మ్యాక్సిమైజ్, క్లోజింగ్. సో దిస్ ఈస్ ద టైటిల్ బార్. నెక్స్ట్ ఆఫీస్ బటన్, దిస్ ఈస్ ద ఆఫీస్ బటన్. ఇట్ కంటైన్స్ న్యూ, ఓపెన్, సేవ్, సేవ్ యాజ్, ప్రింట్. ఏమేమి కలిగి ఉంటుంది, ఇట్ కంటైన్స్ ది న్యూ, ఓపెన్, సేవ్, సేవ్ యాజ్, ప్రింట్. ఓకేనా. సో దీస్ బటన్స్ ఆర్ కంటైన్. సో ఇక్కడ ఉన్నటువంటి వీటిని ఏమంటామంటే దీన్ని మెనూ బార్ అంటాం. సో టైటిల్ బార్ బిలో బార్ ఈజ్ కాల్డ్ మెనూ బార్. దట్ ఈస్ హోమ్, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్, ఫార్ములాస్, డేటా, రివ్యూ అండ్ వ్యూ. సో దీస్ ఆర్ ది, ఇట్ ఈస్ కాల్డ్ ట్యాబ్స్. దిస్ కాల్డ్ ట్యాబ్స్. వీటిని ఏమని పిలుస్తాము, ట్యాబ్స్ అని అంటాం. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ మొత్తం ఈ సర్కిల్ ఏమంటామంటే రిబ్బన్. ఇప్పుడు హోమ్ క్లిక్ చేస్తే ఇక్కడ, లేదా హోమ్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ ఉంది కదమ్మా, ఈ సర్కిల్ ఏమంటామంటే రిబ్బన్ అంటాం. ఏమంటాము, రిబ్బన్. రిబ్బన్ కంటైన్స్ సెట్ ఆఫ్ గ్రూప్స్. ప్రతి ఒక్క రిబ్బన్ ఏం కలిగి ఉంటాయంటే గ్రూప్స్ ని కలిగి ఉంటాయి. ఈచ్ గ్రూప్ కంటైన్ దట్ ఈస్ సెట్ ఆఫ్ టూల్స్. ఓకేనా. సో అది కట్, కాపీ, పేస్ట్, టూల్, వీటన్నిటిని ఏమంటామంటే టూల్స్ అంటాం. ఈ టూల్స్ అన్నిటినీ ఉండేదాన్ని ఏమంటామంటే గ్రూప్ అంటాం. ఈ టోటల్ గ్రూప్స్ ఉండే వాటిని ఏమంటామంటే రిబ్బన్ అంటాం. ఓకేనా. సో దీస్ ఆర్ ది ట్యాబ్స్. ఓకేనా. హోమ్ ట్యాబు, ఇన్సర్ట్ ట్యాబు, పేజ్ లేఅవుట్ ట్యాబు, ఫార్ములాస్, డేటా, రివ్యూ, వ్యూ. ఓకేనా. సో ఇవన్నీ ఏంటి అన్నట్లయితే ట్యాబ్స్. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంది కదమ్మా, దీన్ని ఏమంటామంటే గ్రూప్స్ అంటాం. ఈ టోటల్ ఉన్నటువంటి ఈ ఏరియాని ఏమంటామంటే రిబ్బన్ అంటాం. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే దిస్ వన్ ఈస్ ద నేమ్ బాక్స్. ఓకేనా. ఈచ్ నేమ్, దిస్ ఈస్ ద నేమ్ బాక్స్ అండ్ దిస్ ఈస్ ద ఫార్ములా బార్, ఫార్ములా బార్. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంఎస్ ఎక్సెల్లో ఎన్ని రోస్, ఎన్ని కాలమ్స్ కలిగి ఉన్నాయంటే 65,536 రోస్. 65,536 రోస్, 256 కాలమ్స్. కాలమ్స్ ఎన్ని, వీటిని ఏమంటామంటే కాలమ్స్ అంటాం. నిలువు వరుసలను ఏమంటాం కాలమ్స్, ఈ అడ్డు వరుసలను ఏమంటాం, అడ్డు లైన్లని రోస్. అర్థమవుతుందమ్మా. ఓకేనా. సో ఈ నిలువుగా ఉండే వాటిని ఏమంటామంటే కాలమ్స్ అంటాం. ఓకేనా. ఈ కాలమ్స్ కి మనం ఏమని పిలుస్తామంటే వీటిని ఏమంటామంటే లేబుల్ అంటాం. లేబుల్, ABCD అనే నేమ్స్ ఉన్నాయి కదా, వీటిని ఏమంటామంటే లేబుల్స్ అంటాం. ఓకేనా. సో ఈ కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఈజ్ నోన్ యాజ్ ఏ టేబుల్. ఓకేనా. సో ఈచ్ కాలమ్ కంటైన్ ఆల్ఫాబెట్. ఖచ్చితంగా కాలం అనేది ఏం కంటైన్ చేస్తుంది, ఆల్ఫాబెట్స్ ని కంటైన్ చేస్తాయి. రోస్ దేన్ని కంటైన్ చేస్తాయి, నెంబర్స్. ఓకేనా. సో 1 2 3లో ఉండే వాటిని రోస్ అని, A to Z ఉండే వాటిని కాలమ్స్ అని పిలుస్తాం. ఓకేనా. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ బాక్సెస్ గా ఉన్నటువంటి ఈ ఏరియాని మనం ఏమంటున్నామంటే దట్ ఈజ్ షీట్. ఏమంటాం, షీట్ అంటాం. ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ టైప్ చేస్తున్నాం, ఇక్కడ ఒక బాక్స్ కనిపిస్తుందమ్మా, రెక్టాంగులర్ బాక్స్. సో దీన్ని ఏమంటామంటే సెల్ అంటాం. ఏమంటాం, సెల్. ఈ రెక్టాంగిల్ ఏది, ఈ షీట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క రెక్టాంగిల్ బాక్స్ ఏమంటున్నామంటే దట్ ఈజ్ షెల్. ఓకేనా. సో దీన్ని ఏమంటామంటే సెల్స్ అంటాం. ఓకేనా. వీటిని ఏమంటాం కాలమ్స్ అంటాం.
మరి వీటిని ఏమంటామంటే దట్ ఈస్ రోస్. రోస్, కాలమ్స్, సెల్స్. మరి ఇటువంటి ఒక్కొక్క షీట్కి ఎన్ని ఉంటాయంటే 65,536 రోస్, 256 కాలమ్స్. కాలమ్స్ని A to Z ఆల్ఫాబెట్స్తో చూపిస్తాం, రోస్ని 1 to 3తో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా. సో అట్లా ఎన్ని షీట్లు ఉంటాయి? 3 షీట్స్ ఉంటాయి. ఈ కలెక్షన్ ఆఫ్ వర్క్ షీట్ని ఏమంటామంటే బుక్ అంటాం. ఈ షీట్స్ని ఏమంటున్నాం? వర్క్ బుక్ అంటాం. ఈచ్ బుక్ కంటైన్ 3 షీట్స్. ఈచ్ షీట్ కంటైన్ 65,536 rows, 256 columns. ఓకేనా. సో దీన్ని తీసుకున్నట్లయితే దీంట్లో మరి దీన్ని యూజ్ చేయడం ద్వారా దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అన్నట్లయితే ఫైనాన్షియల్ అనాలిసిస్, సేల్స్ అనాలిసిస్, ప్రాఫిట్ అండ్ లాస్ అనాలిసిస్, మ్యాథమెటికల్ అనాలిసిస్, స్టాటిస్టికల్ అనాలిసిస్ ఎక్సెట్రా. ఓకేనా. సో అందుకే ఎంఎస్ ఎక్సెల్ ఏమంటామంటే ఎలక్ట్రానిక్ షీట్, వర్క్ షీట్, స్ప్రెడ్ షీట్. ఓకేనా. సో ఈ ఎంఎస్ ఎక్సెల్ యొక్క ఫార్మాట్ ఏ విధంగా ఉంటుందంటే బుక్స్ రూపంలో ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఏమన్నాడు? ఇట్ కంటైన్స్ రోస్ అండ్ కాలమ్స్. ప్రతి ఒక్క షీటు కూడా రోస్ అండ్ కాలమ్స్ ని కలిగి ఉంటుంది అన్నాడు. నెక్స్ట్ చూడమ్మా, ఇట్ హ్యాస్ ఎ నెంబర్ ఆఫ్ మెనూస్ అండ్ కమాండ్స్ దట్ హెల్ప్ ది యూజర్ ఇన్ క్రియేటింగ్ ఏ వర్క్ షీట్. ప్రతి ఒక్క కాలం కూడా, ప్రతి ఒక్క ట్యాబు కూడా నెంబర్ ఆఫ్ కమాండ్స్ ని కలిగి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కమాండ్ అనేది ఏంటో అన్నట్లయితే ఇట్ ఈస్ ఏ పేస్ట్ ఈజ్ ఏ కమాండ్. ఓకేనా. దట్ ఈస్ ద షార్ట్ కట్ ఫార్మ్ ఈజ్ Ctrl+V, Ctrl+X కట్, Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. ఓకేనా. సో దీస్ ఆర్ ది కమాండ్స్. ఈచ్ ట్యాబ్ కంటైన్స్ కలెక్షన్ ఆఫ్ కమాండ్స్. ఓకేనా. సో నెక్స్ట్ ఏమన్నాడు? ఇట్ ఈస్ ఏ యూజర్ ఫ్రెండ్లీ విత్ GUI రిప్రజెంటేషన్ అండ్ ది ప్రాసెసింగ్ ఈజ్ వెరీ ఫాస్ట్. GUI అంటే ఏంటంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. GUI మీన్స్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏది GUI అనేది మీకు తెలియాలన్నట్లయితే ఇక్కడ ఐకాన్స్ ఉన్నాయా నాన్న? ఇక్కడ ఐకాన్స్ ఉన్నాయా? ఓకేనా. సో వీటిని ఇప్పుడు ఎంఎస్ యాక్సెస్ అనే ఐకాన్ ఉందా, దీన్ని ఏమంటామంటే GUI అంటాం. ఒక ఐకాన్స్ బటన్స్ రూపంలో యాక్సెస్ చేసినట్లయితే డేటాని, సో వాటిని ఏమంటామంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఇట్ ఈస్ ఎ ఫ్రెండ్లీ అండ్ ఫాస్ట్ వర్క్. అంటే దీని మీద క్లిక్ చేయడం ద్వారా డైరెక్ట్గా మనకి ఏమవుతుంది? వర్క్ అనేది ఈజీ అవుతుంది. ఓకేనా. ఈజీగా ఓపెన్ చేయగలుగుతున్నాం. వీటిని ఇటువంటి బటన్స్ ఏమంటున్నామంటే GUI, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. సో ఈ ఎంఎస్ ఎక్సెల్ కూడా గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనే ఫార్మాట్ని కలిగి ఉంది కాబట్టి ఫాస్ట్గా వర్క్ అవుతుంది, రిజల్ట్స్ అనేది ఫాస్ట్గా ఇవ్వగలుగుతుంది. ఇట్ హ్యాస్ ద ఫెసిలిటీ టు మూవ్ విత్ ఇన్ ది డాక్యుమెంట్ యూజింగ్ ది ఆరో కీస్. సో ఏం చేశాడు? ఈ డేటా అనేది మూవ్ చేయాలనుకున్నట్లయితే ఈజీగా మూవ్ అవుతుంది, ఆరో మార్క్స్ ద్వారా ఈజీగా మూవ్ ఆన్ అవుతుంది. నెక్స్ట్ it has a number of formatting features to format the information in the worksheet. ఓకేనా. ఈచ్ వర్క్ బుక్ కంటైన్ 255 వర్క్ షీట్స్. అంటే ఆల్టర్నేటివ్గా వచ్చేటువంటి 3 వర్క్ షీట్స్ ఉంటాయి. కానీ ఈ విధంగా ఎన్ని వర్క్ షీట్లు మనం క్రియేట్ చేయొచ్చు అన్నట్లయితే 255 వర్క్ షీట్లు కంటైన్ చేయొచ్చు. ఇక్కడ మనం ఆల్టర్నేటివ్ మనం ఓపెన్ అవుతున్నట్లే మనకు వచ్చేటువంటి ఆటోమేటిక్లీ క్రియేట్ ఏంటంటే 3. ఓకేనా. సో ఈ విధంగా క్లిక్ చేస్తూ పోతే ఎన్ని వర్క్ షీట్ వస్తాయన్నాడు? 255. మా వినిపిస్తుందా? Yes sir. ఓకేనా. బై డిఫాల్ట్ ఎక్సెల్ వర్క్ బుక్ కంటైన్స్ 3 బ్లాంక్ వర్క్ షీట్. డిఫాల్ట్ గా ఎంఎస్ ఎక్సెల్ యొక్క వర్క్ బుక్ ఎన్ని కంటైన్ చేస్తుంది అంటే 3. ఓకేనా. సో మనం ఆ విధంగా ఎన్ని క్రియేట్ చేసుకోవచ్చు అంటే 255 వర్క్ షీట్ ని క్రియేట్ చేయొచ్చు. అండ్ ఇండెక్స్ ట్యాబ్ బాటమ్ ఆన్ ది వర్క్ షీట్ ఐడెంటిఫైస్ ఈచ్ వర్క్ షీట్ హ్యాస్ ఏ షీట్ 1, షీట్ 2. ఆ నేమ్స్ అనేది ఏం ఇండెక్స్ చేస్తాయంటే నేమ్స్ ని షీట్ 1, షీట్ 2, షీట్ 3, షీట్ 4, షీట్ 5 అని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ వర్క్ షీట్స్ ఆర్ మేడ్ అప్ సెల్స్ అరేంజ్డ్ ఇన్ కాలమ్స్ అండ్ రోస్. ప్రతి ఒక్క వర్క్ షీట్ కూడా సెల్స్ అనేది ఏ విధంగా అరేంజ్ చేయబడతాయి అంటే రోస్ అండ్ కాలమ్స్ రూపంలో. ఈ సెల్ అనేది రో అండ్ కాలం రూపంలో అరేంజ్ చేయబడింది. ఓకేనా. సో ద రోస్ ఆర్ ఐడెంటిఫైడ్ బై ది నెంబర్స్ 1, 2, 3. రోస్ ని దేంతో ఐడెంటిఫై చేస్తాము?
1 2 3. So these are the rows, and column by the letters like A B C D. Okay na. So each cell has a unique address. ప్రతి ఒక్క సెల్ కూడా ఒక యూనిక్ అడ్రస్ ని కలిగి ఉంటుంది. ఇప్పుడు డి అనేది అడ్రస్ కలిగి ఉన్నది అంటే ఇంకోటి డి అనేది ఉండదు. డి అనే అడ్రస్ యూనిక్ అంటే ఒకే నెంబర్ కలిగి ఉండడం అని ఐడెంటిఫికేషన్ నెంబర్. ఓకేనా. సో ఈ అనేది కలిగి ఉంది అంటే నెక్స్ట్ ఈ అనేది ఉండదు. ఓకేనా. అది ఏది ఉంటుందంటే నెక్స్ట్ షీట్ లో ఈ ఉంటుంది, ఆ షీట్ లో మాత్రం ఈ అనేది ఉండదు. ఓకేనా. సో జస్ట్ లైక్ A1 to B6. సో చూడు A1, దిస్ ఈస్ ద A1, అవునా, దిస్ ఈస్ ద B1. ఓకేనా. సో దిస్ ఈస్ ద B6. చూడు ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్క నేమ్ ని కలిగి ఉంది. ఓకేనా. కాలమ్ అండ్ రో. ఓకేనా. సో దిస్ ఈస్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ MS Excel.